హాయ్ అండి. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 36. ఎదురుగా ఉన్న కైవల్యను సాత్విక్ ని చూడగానే అశ్వత్ చేయిని గట్టిగా పట్టుకుంటుంది. అశ్వత్ కు కృతి చేయి పట్టుకున్న తీరు చూస్తేనే అర్థమవుతుంది తను ఎంతలా భయపడుతుంది అని. అశ్వత్ చిన్నగా భుజంపై తట్టి కళ్ళతోనే సైగ చేస్తాడు, నేనున్నాను భయపడుకో అని. ప్రణవ్ కూడా కృతి భయపడుతుందని అర్థమై తనను త్వరగా ఇక్కడి నుండి పంపేయాలి అని. అశ్వత్, నువ్వు కృతి కలిసి గిఫ్ట్ ప్రెజెంటేషన్ చేయండి అంటాడు. అశ్వత్, బంగారు పద అని కైవల్య దగ్గరకు వెళ్లి గిఫ్ట్ ఇస్తారు. కైవల్యకి కృతి చేత్తో గిఫ్ట్ తీసుకోవటం ఇష్టం లేకపోయినా అశ్వత్ తన గురించి తప్పుగా అనుకోకూడదని తీసుకుంటుంది. అశ్వత్, బంగారం నువ్వు వెళ్ళి నీ క్యాబిన్ లో వెయిట్ చేయి అంటాడు. కైవల్య, తన క్యాబిన్ అంటున్నారేంటి, తను ఇక్కడ వర్క్ చేస్తుందా? సాత్విక్ కూడా అశ్వత్ ఏం చేస్తాడా అని చూస్తాడు. అశ్వత్, సాత్విక్ మీ ప్రాజెక్ట్ వీలైనంత తొందరగా పూర్తి చేయండి ఓకేనా అంటాడు. సాత్విక్ ఓకే అశ్వత్ అని కైవల్య పదాన్ని బయటకు వెళ్తారు. స్టాఫ్ అందరూ కూడా వెళ్తారు. వాళ్ళందరూ వెళ్ళగానే కృతి అక్కడ టేబుల్ మీద ఉన్న బాటిల్ తీసుకుని మొత్తం ఖాళీ చేస్తుంది. అశ్వత్, బంగారం కూల్, టెన్షన్ పడుకో, వాళ్ళు వెళ్ళిపోయారు. కృతి, వాళ్ళెవరో మీకు ముందే తెలుసా అంటుంది. అశ్వత్, తెలుసు. అంటే నా గురించి, నేను ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చానో, అక్కడ ఏం జరిగిందో అన్నీ తెలుసా? అశ్వత్, తెలుసు కృతి. అంటే నా గురించి మొత్తం తెలిసాకనే నన్ను ఇష్టపడ్డారా అంటుంది. అశ్వత్, ఇష్టపడ్డాక తెలిసింది. కృతి, మరంతా తెలుసు కూడా నాలాంటి నష్టజాతకురాల్ని ఎందుకు ప్రేమిస్తున్నారు అంటుంది. అశ్వత్, నువ్వు నష్టజాతకురాలు ఏంటి, అలా అని ఎవరన్నారు? కృతి, ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను పుట్టగానే నాన్న జాబ్ పోయింది. నేను ఊరొచ్చి ఉన్నంతలో సంతోషంగా ఉందాం అనుకుంటే నాన్న పనిచేసే కంపెనీ ఎండి చనిపోవడంతో కంపెనీయే మూసేశారు. దాంతో రాగిణి గారు నాన్నగారి మీద ఉన్న అభిమానంతో వాళ్ళ ఊరికి తీసుకెళ్లారు. కానీ అక్కడ కూడా నా కారణంగా అమ్మ నాన్న చనిపోయారు. అందుకే నేను ఎక్కడ ఉంటే అక్కడ ఎవరికీ మనశ్శాంతి ఉండదు, వాళ్ళకు చెడు జరుగుతుంది. అందుకే నేను మిమ్మల్ని చూడగానే లవ్ చేసిన ఆ మాట మీకు చెప్పలేకపోయాను. నా కారణంగా మీకేమైనా అయితే నేను తట్టుకోలేను అని అశ్వత్ ని హత్తుకుని ఏడుస్తుంది. అశ్వత్ కృతి ఫేస్ ని చేతుల్లోకి తీసుకుని కన్నీరు తుడిచి, పిచ్చి, అవన్నీ పిచ్చి ఆలోచనలు బంగారు. అత్తయ్య మావయ్య చనిపోవడానికి నీకెలాంటి సంబంధం లేదు. అయినా అలా జరగాలని రాసిపెట్టుంది అంతే. దానికి నీకు ముడిపెట్టి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు అంటాడు. అది కాదు అశ్వత్ గారు అంటుంటే అశ్వత్ కృతి పెదాలపై వేలు పెట్టి, ఇంకేం ఆలోచనలు పెట్టుకోకుండా కాసేపు రిలాక్స్ అవ్వు అని అశ్వత్ తన క్యాబిన్ లోకి వెళ్తాడు. ఇక కైవల్య సాత్విక్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళగానే కోపంగా అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ విసిరిస్తుంది. సాత్విక్, కైవల్య ఏంటి, ఎందుకు ఇంత కోపం? కైవల్య, అక్కడ జరిగేదంతా చూసి కూడా ఎందుకు అని అడుగుతున్నావా? అది నా ఇంట్లో పనిచేసేదాన్ని కూతురు. నేను ప్రేమించిన వాడితో అలా చూస్తూ ఉంటే దాన్ని, ఆ కృతిని అక్కడే చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. నా డార్లింగ్ దృష్టిలో బ్యాడ్ అవడం ఇష్టం లేక ఆగిపోయాను అంటుంది. సాత్విక్ మనసులోని, నువ్వు నీ కోపాన్ని పైకి చూపిస్తున్నావు, నేను చూపించట్లేదు. కృతిని టచ్ చేస్తే అది నా చెయ్యి అయి ఉండాలి, దాన్ని పక్కన నిలబడితే అది నేనే అయి ఉండాలి అనుకున్నా. దానికి వెనుక ముందు ఎవరూ లేరు, దాన్ని ఈజీగా నా సొంతం చేసుకోవచ్చు అనుకున్నా. కాని వాడు ఆ అశ్వత్ దాన్ని ప్రేమించి దాని చుట్టూ కంచు కోటల రక్షణ కోట ఏర్పాటు చేసుకుంటూ ఉండగానే కైవల్య, సాత్విక్ మిమ్మల్ని నేను అడుగుతూ ఉంటే ఎటో ఆలోచిస్తున్నారు? సాత్విక్, అదేం లేదు, నీ బాధ నాకు అర్థమైంది కైవల్య, కానీ మనం ఏం చేయగలం అంటాడు. కైవల్య, నువ్వేమీ చేయలేకపోవచ్చు, నేను చేస్తా. అశ్వత్ నుండి కృతిని విడదీసి నా అశ్వత్ పక్కన నేను నిలబడతా జీవితాంతం అంటుంది. సాత్విక్, ఎలా చేస్తావు? అసలే ఆ అశ్వత్ కి కోపం ఎక్కువ, మామూలుడు కాదు. కృతిని ఇబ్బంది పెట్టొద్దు, ఏం చేసినా ఆలోచించి చెయ్యి అంటాడు. కైవల్య సరే అంటుంది. ఇక ఈవినింగ్ అశ్వత్, ప్రణవ్, కృతి ముగ్గురు కూడా ఇంటికి వెళ్తారు. సుమతి అశ్వత్ కృతిని చూసి, వచ్చారా, మీకోసమే చూస్తున్నాను, వెళ్ళి త్వరగా రెడీ అయ్యి రండి, షాపింగ్ వెళ్ళాలి అంటుంది. అశ్వత్, ఇప్పుడు షాపింగ్ ఎందుకమ్మా? సుమతి, మీ పెళ్లి షాపింగ్ అస్సు. అశ్వత్, అదేంటమ్మా, మా పెళ్లికి ఇంకా 20 రోజులు ఉంది కదా,
అప్పుడే షాపింగ్ ఎందుకు? సుమతి 20 రోజులు కాదు, ఇంకో వారంలో మీ పెళ్లి అంటుంది. కృతి అదేంటి అత్తయ్య, నిన్నేగా ముహూర్తం పెట్టారు, మళ్ళీ ఎప్పుడు మార్చారు? సుమతి ఉదయం మార్చాం కృతి. కృతి అయినా అంత తొందర ఏముంది అత్తయ్య, ముందు అనుకున్న టైంకే చెయ్యొచ్చు కదా, ఎందుకు మార్చడం? సుమతి తొందర నీకు కాదమ్మా, అదిగో అక్కడ నిలబడ్డాడే నా సుపుత్రుడు వాడికి. అశ్వత్ అమ్మా నేను ఇప్పుడు ఏమన్నా అని అంటాడు. సుమతి నువ్వే కదా అశు, మా అమ్మకి వంటలు పూజలు చేయటం తప్ప కొడుకు పెళ్లి తొందరగా చేసి మనవల్ని ఎత్తుకుందామని ఆలోచన లేదు అన్నావంటుంది. దానికి అశ్వత్ అలిగినట్లుగా ఫేస్ పెట్టి, అబ్బా అమ్మా అదేదో సరదాగా అన్నా, నువ్వు ఇంత సీరియస్ గా తీసుకుంటావు అనుకోలేదు అంటాడు. దానికి సుమతి నవ్వుతూ, సరదాగా అంటున్నాను అశు, మీరు వెళ్ళగానే పంతులు గారు వచ్చి ముందు పెట్టిన ముహూర్తం కంటే చాలా మంచి ముహూర్తం అని చెప్పారు, అందుకే ఇదే ఫిక్స్ చేశా, వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి అంటుంది. అశ్వత్ సుమతి బుగ్గలు లాగి మై స్వీట్ మమ్మీ అని తన రూమ్ కి వెళ్తాడు. ఇంకా సుమతి అప్పుడే కాలేజ్ నుండి లోపలికి వస్తున్న దీక్షని చూసి, దీక్ష నువ్వు కూడా రెడీ అవ్వు అంటుంది. దీక్ష ఎక్కడికి పెద్దమ్మా? సుమతి షాపింగ్ కి, మీ అన్నయ్య పెళ్లి షాపింగ్, ముహూర్తం మార్చాం కదా, ఇక ఆ విషయం చెప్పేసి రెడీ అవ్వు అంటుంది. దీక్ష వావ్ అలాగే పెద్దమ్మా, అయితే చాలా షాపింగ్ చెయ్యాలి అని వెళ్తుంది హ్యాపీగా. సుమతి కృతి నువ్వు కూడా వెళ్ళు. కృతి అలాగే అత్తయ్య. సుమతి బయట నుంచి వస్తున్న భార్గవి మినీలను చూసి, భార్గవి ఉదయం నుంచి ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. భార్గవి అది అది అని మినీ వైపు చూస్తుంది. సుమతి నేను నిన్ను అడుగుతుంటే నువ్వు మినీ వైపు చూస్తావేంటి? మినీ అది నా ఫ్రెండ్ అని కలిసి వస్తున్నాం అంటుంది. సుమతి మనసులోని, మినీ ఫ్రెండ్ ని కలవడానికి భార్గవి ఎందుకు వెళ్ళింది? సర్లే వెళ్ళి రెడీ అవ్వండి. భార్గవి ఎందుకు ఏమిటి అని అడగకుండా వెళ్తుంది. మినీ కూడా భార్గవి వెనకాలే వెళ్తుంది. ఇక సుమతి వీళ్ళిద్దరూ కలిసి ఏదో చేస్తున్నారు, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళి రెడీ అవుతుంది. వినోద్ వచ్చి, ఏంటో ఎక్కడికి హడావుడి రెడీ అవుతున్నారు అంటాడు బెడ్ పై కూర్చుంటూ. సుమతి వినోద్ పక్కన కూర్చుని, అశ్వత్ పెళ్లి ముహూర్తం మార్చి పెట్టించానండి, ఇంకో వారంలో పెళ్లి అంటుంది. వినోద్ ఓ అవునా, మరి ఎందుకు మార్చానో అడగరా? దానికి వినోద్ నువ్వు మార్చవు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది, ఇంకా మళ్ళీ అడగడం ఎందుకు సుమతి? మీరు అడగకపోయినా భారీగా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఉదయం అశ్వత్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాక ఇంటికి పంతులు గారు కంగారుగా వచ్చారు. ఏమైంది పంతులు గారు అలా ఉన్నారు అని అడిగాను. పంతులు గారు, అమ్మా రాత్రి మళ్ళీ మీ కొడుకు కోడలి జాతకాలు బాగా చూశాను, అప్పుడే ఒక విషయం తెలిసింది. సుమతి ఏంటి పంతులు గారు? పంతులు గారు మీ కోడలికి ప్రాణగండం కాదు, గండాలు ఉన్నాయి. దానికి సుమతి కంగారుగా, అదేంటి పంతులు గారు, మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతారు. పంతులు గారు అవునమ్మా, ఒకటైతే గండం అంటాము, చాలా ఉంటే గండాలు అంటాం కదా. సుమతి ఇప్పుడు ఏం చేద్దాం పంతులు గారు, దీనికి పరిష్కారం ఏంటి? పంతులు గారు ఉందమ్మా, పరిష్కారం ఉంది, అందుకే మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాను. పూర్తిగా కాకపోయినా ఇలా చేస్తే కొంచెం వరకు ప్రయోజనం ఉండొచ్చు. సుమతి అవునా, చెప్పండి పంతులు గారు, ఏం చెయ్యాలి పంతులు గారు? వారం లోపు పెళ్లి జరగాలి. సుమతి పెళ్లి చేస్తే తనకేం ప్రమాదం ఉండదా పంతులు గారు? చెప్పాను కదా తల్లి, ప్రమాదం పూర్తిగా పోదు, ఆ ప్రమాదాలు తన దరిదాపులోకి రానివ్వడు మీ అబ్బాయి. వాళ్ళ ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారితే ఆ అమ్మాయికి మంచిది. అంతేకాదు సంవత్సరం తిరిగేలోపు తన తల్లి అయ్యిందంటే ఇక తనకి ప్రాణగండం ఉండదు అంటారు. ఇక సుమతి పంతులు గారు మాటలు విని ఆలోచిస్తూ ఉంటుంది. పంతులు గారు ఏంటమ్మా ఇన్ని సమస్యలు ఎందుకు, వేరే సంబంధం చూసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నావా అంటారు. సుమతి లేదు పంతులు గారు, తను నా మేడం కోడలు, ఎన్ని సమస్యలున్నా సరే తానే మా ఇంటి కోడలు, మీరు చెప్పినట్లే చేస్తామంటుంది. పంతులు గారు కూడా మంచిదమ్మా, సరే ఇక నేను వెళ్తాను అని వెళ్ళిపోతాడు. సుమతి చెప్పడం ఆపి వినోద్ వైపు చూస్తుంది. వినోద్ ఏటో ఆలోచిస్తూ ఉంటాడు. సుమతి ఏమైందండి? వినోద్ ఏం లేదు, ఈ విషయం అశ్వత్కి చెప్పకు, పిల్లన్న సంతోషానికి బదులు టెన్షన్ పడాల్సి వస్తుంది అంటాడు. సుమతి అలాగే, మీరు రారా,
వినోద్ వస్తానోయ్, నా శ్రీమతికి నా చేతితో చీర సెలెక్ట్ చేయాలి కదా అంటాడు. దానికి సుమతి నవ్వుతూ సరే రెడీ అవ్వండి అని అంటుంది వినోద్తో. విని అత్తయ్య సడన్ గా షాపింగ్ ఏంటి? భార్గవి ఏమో నేను నీతోనే వచ్చాగా, నాకు మాత్రం ఏం తెలుసు. అయినా మనం చేసే పని అశ్వత్ కి తెలిసిందంటే చంపేస్తాడు. మిని అబ్బా అత్త ఏమీ తెలియదులే, నువ్వు టెన్షన్ పడుకు, ముందు రెడీ అవ్వు. అందరూ రెడీ అయ్యి షాపింగ్ మాల్ కి వెళ్తారు. ఇక సుమతి అశ్వత్ నువ్వు ప్రణవ్ కలిసి జెంట్స్ వేర్ కి వెళ్ళి మీకు కావలసినవన్నీ తీసుకోండి అంటుంది. ఇక అశ్వత్ కృతి వైపు చూస్తూ అమ్మా అందరం కలిసి షాపింగ్ చేస్తే బాగుంటుంది కదా, వేరేగా ఎందుకో అంటాడు. సుమతి ఎవరికి బాగుంటుంది నానా, నీకా కృతికా అంటుంది. అశ్వత్ అమ్మా. దానికి సుమతి నవ్వి సరే సరే నువ్వు కృతి వెళ్ళి మీకు కావలసినవన్నీ తీసుకోండి అంటుంది. అశ్వత్ సుమతి బొగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ అమ్మా అని కృతి చెయ్యి పట్టుకెళ్ళి తీసుకుని వెళ్తాడు. దానికి సుమతి నవ్వుతూ పదండి ఎవరికేం కావాలో తీసుకోండి, మినీ నీకేం కావాలో అన్నీ తీసుకో. మినీ ఇప్పుడు ఈ షాపింగ్ ఎందుకు, దగ్గరలో పండగలు ఏమీ లేవు కదా అంటుంది. సుమతి ఇంకో వారంలో బావ పెళ్లి కదా అందుకే అంటుంది. భార్గవి అదేంటక్క ముహూర్తం మార్చారా, 20 రోజుల తర్వాత కదా పెట్టింది. సుమతి హా ఎలాగో చేసేదే కదా, ఇంకొంచెం ముందు పెట్టించేసాం పెళ్లి అంతే, సరే వెళ్ళండి అంటుంది. మినీ భార్గవి ఒక వైపుకి వెళ్తారు, సుమతి వినోద్ ఒక వైపుకి వెళ్తారు, దీక్ష ప్రణవ్ ఒక వైపుకి. ఏంటి నా ఫేస్ చూస్తున్నావు, పద నాకు సెలక్షన్ చేద్దు అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంది. ప్రణవ్ ఓసే మీ అమ్మ చూసిందంటే నా బుర్ర రామకీర్తన పాడేస్తుంది అంటాడు. దీక్ష చి నువ్వు అసలు మగాడివేనా, ప్రేమించిన అమ్మాయి ప్రేమగా రమ్మంటే భయపడతావు. ప్రణవ్ ఓసే నాకు లేని డౌట్లు పెట్టకే, నీకు దండం పెడతాను అంటాడు. దానికి దీక్ష నవ్వి నువ్వు ఇలా ఉంటావు కాబట్టి నేను నీకు పడిపోయారా అని ప్రణవ్ బుగ్గలు లాగుతుంది. మినీ కోపంగా ఏంటత్తా ఇది, మనం ఒక్కరోజు ఇంట్లో లేకపోతే ఇన్ని మార్పులు జరుగుతున్నాయి, ఇంకా పెళ్లికి టైం ఉంది అనుకునేలోపు ఏదో ఒకటి చేసి ఆ కృతిని తప్పించి నేను బావ పక్కన కూర్చోవచ్చు అనుకున్నా, కానీ వారం రోజుల్లో ఏం చెయ్యాలి, ఇప్పుడు ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎస్ వైభవ్, ఆ వైభవ్ హెల్ప్ తీసుకుంటే అని వెంటనే వైభవ్ కి కాల్ చేస్తుంది. వైభవ్ హలో మినీ చెప్పు. మినీ ఏంటి చెప్పేది, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన కృతి ఇంకో వారంలో పెళ్లికి ముహూర్తం పెట్టించుకుని కాబోయే వాడితో పెళ్లి బట్టల షాపింగ్కి వచ్చింది అంటుంది. వైభవ్ మినీ అని కోపంగా గట్టిగా అరుస్తాడు. మినీ నువ్వు గట్టిగా అరిచినంత మాత్రాన ఇక్కడ ఏమీ ఆగవు, నువ్వు చేయాల్సింది చేస్తే ఆగుతాయి, అర్థమైందా అంటుంది. వైభవ్ నేను వెంటనే వస్తున్నా, నేను షాపింగ్ మాల్కి వచ్చేది కృతితోనే అని ఫోన్ కట్ చేస్తాడు. ఇక మినీ సంతోషంగా భార్గవిని హత్తుకుని ఈ రోజుతో కృతి తలనొప్పి మనకు ఉండదు అంటుంది. అంత ఈజీనా